జూన్ లో స్థానికం బీసీ కోటా పెంపు యత్నాలు జాప్యం. ఏప్రిల్ 4 దాకా 10th పరీక్షలు, మే నెలలో తీవ్రంగా ఉన్న ఎండలు, ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు అంటూ చూస్తా ఉన్నాం. వివరాలు ఇవ్వని వారికి మళ్ళీ కులగణన. మిగిలిపోయిన 3.1% కుటుంబాల కోసం ఆన్లైన్ ఎంపీడీఓ వద్ద టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే. మార్చిలో అసెంబ్లీ సమావేశం, బీసీ బిల్లు. సీఎం సమీక్షలో ఈ మేరకు నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం. బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం. బృందంగా వెళ్లి ప్రధాని కలుస్తాం. బట్టి విక్రమార్క అంటూ చూస్తాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. బీసీ కులగణన సర్వే ప్రక్రియ ఈ నెల 28 వరకు కొనసాగించాలని, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును రూపొందించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జూన్ జూలై నెలల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ మార్చ్, ఏప్రిల్ నెలలో 10th ఇంటర్ ఎగ్జామ్లు, మేలో ఎండలు ఉండనున్న నేపథ్యంలో జూన్ వరకు ఎన్నికలు జరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కుల గణనలో పాల్గొనని బీసీ కుటుంబాల సర్వే పూర్తయిన తర్వాత తాజా గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ పైన డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి మళ్ళీ నివేదిక ఇవ్వనుంది. ప్రభుత్వం వీటన్నింటి పరిగణలోకి తీసుకొని మొత్తానికైతే బిల్లు పెట్టేసిన తర్వాత ఈరోజు ఎన్నికలకు పోవడానికి అవకాశంగా కనబడతా ఉంది. ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా చదువుదాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేనుంది. మార్చి మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి ఈ బిల్లును ఆమోదించింది. అలాగే తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు వీలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో సవరణలు తీసుకొచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఆమోదించింది. అనంతరం బిల్లును అసెంబ్లీ తీర్మానాన్ని ప్రభుత్వం కేంద్రం పంపింది. అంతేకాకుండా అఖిలపక్ష పార్టీలు సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఏప్రిల్ 4 వరకు జరుగున్నాయి. అప్పటిదాకా కేంద్రంపై వివిధ రూపాయల ఒత్తిడి కార్యక్రమాలు చేపట్టింది. కేంద్రం నుంచి స్పందన రాని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించి పాత రిజర్వేషన్ ప్రకారమే స్థానిక ఎన్నికలు వెళ్ళినట్లు చెబుతున్నారు. పరీక్షలు అడ్డంకే, ఆ విషయం తెలిసిన విషయమే. సో మొత్తానికైతే పరిస్థితి కనబడుతోంది. 42% రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అది భారతీయ జనతా పార్టీ తొందరగా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. లేదంటే మాత్రం బీసీలకు జరిగినటువంటి అన్యాయంలో భారతీయ జనతా పార్టీ దోషి అవకాశం కనబడుతుంది. సో చాలా తెలివిగా రేవంత్ రెడ్డి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాన్ని ఎట్లా దాటుకుంటూ చూడాల్సిన అవసరం అయితే ఉంది.